హలో నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నారు? అయితే మంచిగా ఉన్నా. ఈరోజు మన కోటంచెలో పెళ్లి వంట ఉంటే చేద్దామని పోయినాం. నైటే లేచి కూరగాయల కోసం స్టార్ట్ చేసినాం. మొత్తం 40 మంది వంట చేసినాం. మొత్తం కూరగాయల భోజనమే. కూరగాయల వంట చేసుడేమో కానీ కూరగాయల కోసుడు మాత్రం దూల ఎగిరిపోతుంది. కోసరికి తెల్లారింది. అటు ఇటు మొత్తం మీద కట్టింగ్ అయినాయి. ఫస్ట్ అయితే పాలకూర పప్పు పొయ్యి వేసిన, దాని తర్వాత ఉప్మా వేసిన. ఉప్మాలకు మంచిగా పల్లీలు కూలిచ్చి మంచిగా పచ్చడి పెట్టిన. ఇవాళ మన ఏలైతే గట్టిగానే కట్టయింది. 2 బ్యాండేజీలు వేసి టీ వేసిన. దాని తర్వాత పొయ్యి మీద వంకాయ కూర వేసిన. అది అయిపోయిన తర్వాత కాజు ఆలుకూర కూర వేసిన. టేస్ట్ మాత్రం మస్తుంది. ఇంతలో ములక్కాయలు సొరకాయ ముక్కలు వేసి సాంబార్ కూడా వేసిన. ఇంకో పొయ్యి మీద పక్క కుంక పొయ్యి మీద బాగా డేక్స్ ఎక్కించిన. మన నీళ్ళగడైతే కట్టెలు పెట్టిండు. వాడి బియ్యం కడుక్కోవాలని చెప్పి నేనైతే క్యారెట్ గీరెట్ వేసి మంచిగా అల్లం మసాలా ఎర్ర గోలిన తర్వాత వానైతే నీళ్ళు ఇవ్వరని చెప్పిన. వాడైతే వేసరికి నీళ్ళు పోసిండు. ఇంతలో మనకు వంట చెప్పిన కాక పెద్ద స్ప్రైట్ బాటిల్ పట్టుకొని వచ్చిండు. కాక కడుపు చల్లకుండా మేము చల్లగా తాగినాం. వంటలు కూడా అయిపోయినాయి. బగారు అయిపోయిన తర్వాత దించి కింద